హలో అందరికీ, వెల్కమ్ టు సంధ్యా ప్లేట్స్. ఏంటి ఈ శారీ వేసుకొని ఇవాళ చూపిస్తున్నా అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు శారీ ప్రీ ప్లీటింగ్ చేస్తున్నాను. ఫస్ట్ అది ఎట్లా ఉందో అని వేసుకొని జస్ట్ చెక్ చేసుకుంటున్నాను శారీ కలర్ ఎలా ఉంది అనేది. అంతే. శారీని ప్రీ ప్లీటింగ్ చేసే ముందు మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. నేనైతే శారీ ప్రీ ప్లీటింగ్ చేసే ముందే మెజర్మెంట్స్ తీసుకొని పిన్స్ కూడా మొత్తం పెట్టుకొని ఇట్లా ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. ఒకవేళ మన దగ్గర కస్టమర్ లేకపోతే వాళ్ళ టాప్ సైజ్ని బేస్ చేసుకొని మెజర్మెంట్స్ మనం నోట్ చేసుకొని తీసుకోవాలి. వాళ్ళని అడగవచ్చు, కస్టమర్స్ని మనం అడగవచ్చు, ఇట్లా వాళ్ళకి లెంత్ ఎంత కావాలి, లేదంటే వాళ్ళనైనా వాళ్ళ దగ్గర టేప్ ఉంటుంది, ఎవరి దగ్గరైనా అవైలబుల్గా ఉంటుంది, చెక్ చేసుకొని వాళ్ళనైనా మనకి మెజర్మెంట్స్ చెప్పమనవచ్చు. రాలేని వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా ఆన్లైన్లో ఇట్లా పంపించే వాళ్ళు ఉంటారు కదా, కొరియర్ సర్వీసెస్, అట్లా చేసే వాళ్ళకి అట్లా కూడా చెప్పొచ్చు. లేదంటే వాళ్ళ టాప్ సైజ్ అంటే వాళ్ళది లెంత్ ఎంత, టాప్ లెంత్ ఎంత అనేది అట్లా చెప్పినా కూడా మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకొని ప్రీ ప్లీటింగ్ చేయొచ్చు. నేను ఈరోజు చేస్తున్న శారీ ఎవరిదో కాదు, నాదే చేస్తున్నాను. నార్మల్ ఐరన్ బాక్స్తో ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఒకసారి నా శారీ మీద ట్రై చేసి చూద్దాం ఎట్లా వస్తుంది. కొంతమందికి ఇట్లా డౌట్స్ ఉంటాయి కదా, శారీ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, కలర్ ఏమైనా పోతుందా అని. అందుకే ఈరోజు చేసి చూపిద్దామని చెప్పి వీడియో అనేది చేస్తున్నాను. అందరూ ఇట్లా నార్మల్ ఐరన్ బాక్స్తో చేస్తే శారీ నీట్గా వస్తుందా రాదా అని చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు, చాలా డౌట్స్ ఉంటాయి. సో ఈ డౌట్స్ అన్నీ వాళ్ళ క్లారిఫై చేయడానికి నార్మల్ ఐరన్ బాక్స్తో నా శారీ మీద ట్రై చేస్తున్నాను. చాలామందికి నార్మల్ ఐరన్ బాక్స్ యూస్ చేయడం వల్ల చాలా డౌట్స్ అనేది ఉంటాయి. ఇట్లా యూస్ చేయవచ్చా, శారీ ఏమైనా డ్యామేజ్ అవుతుందా, కలర్ ఏమైనా పోతుందా, నీట్గా వస్తుందా, సేమ్ అదే ఐరన్ బాక్స్కి వచ్చినట్టు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందా, శారీ లుక్ ఉంటుందా అని అందరికీ డౌట్ ఉంటుంది. అట్లా ఏముండదు, శారీ లుక్ ఎట్లా ఉంటుందో దాంట్లో ఎట్లా ఉంటుందో దీంతో చేసినా కూడా సేమ్ అట్లానే ఉంటుంది. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా అనేది చేయాలి. ఈ ఐరన్ బాక్స్తో మనం ఐరన్ బాక్స్ యూస్ చేసేటప్పుడు ఏ శారీకైనా సిల్క్లోనే పెట్టుకోవాలి. నార్మల్ ఐరన్ బాక్స్ యూస్ చేసినా లేదంటే స్టీమ్ ఐరన్ బాక్స్ యూస్ చేసినా సిల్క్లోనే పెట్టుకోవాలి, సిల్క్ ఆప్షన్ మీదే పెట్టుకోవాలి. నార్మల్గా ఎవరు నార్మల్ బాక్స్ అనేది యూస్ చేయరనుకోండి, అందరూ స్టీమ్ ఐరనే యూస్ చేస్తారు. ఎవరి దగ్గరన్నా ఒకవేళ బై ఛాన్స్ యూస్ చేస్తే నార్మల్ ఐరన్ బాక్స్ కన్ఫామ్గా మ్యాట్ అనేది యూస్ చేసే ఐరనింగ్ అనేది చేయాలి. ఫస్ట్ మెజర్మెంట్ వచ్చేసరికి నాకు పళ్ళు పార్ట్కి 42 ఇంచెస్ వచ్చింది. నాకు పళ్ళు ప్లీట్స్ అనేవి 9 ప్లీట్స్ వచ్చాయి. నేను ఐరన్ ప్లీట్స్ అనేది పెట్టుకున్నా, సో 9 ప్లీట్స్ వచ్చాయి నాకు. అండ్ సెకండ్ మెజర్మెంట్ వచ్చేసి 45 వచ్చింది.
మనం ఎక్కువ కాస్ట్ ఉన్న శారీస్‌కి లేదంటే పట్టు శారీస్‌కి డైరెక్ట్‌గా ఐరన్ బాక్స్ యూజ్ చేస్తే ఏమవుతదంటే కలర్ అనేది పోతుంది. అండ్ ఇంకొకటి అద్ వాటి శారీస్‌కున్న జరీ అనేది కూడా కాలిపోతుంది. సో, అందుకనే మనం ఐరనింగ్ చేసేటప్పుడు ఇట్లాంటి సెన్సిటివ్ శారీస్‌కి అంటే బాగా కొంచెం ఉరకనే ఇట్లా అవుతాయి, చినిగిపోతాయి అనుకున్న శారీస్‌కి ఐరన్ మ్యాట్ అనేది కన్ఫామ్‌గా యూజ్ చేయాలి. నార్మల్ ఐరన్ బాక్స్‌కైనా లేదంటే స్టీమ్ ఐరన్ బాక్స్‌కైనా ఇట్లాంటి కొంచెం పట్టు శారీస్ యూజ్ చేసినప్పుడు వాటికి ఐరన్ మ్యాట్ అనేది మనం కన్ఫామ్‌గా యూజ్ చేసుకోవాలి. అంటే యూజ్ చేసుకోవాలంటే ఆ శారీస్‌ని బట్టి మనం ఛాన్స్ ఉంటే యూజ్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి కొంచెం అవుతది గదా! ప్రీ ప్లీటింగ్ చేసేటప్పుడు క్లిప్స్ యూజ్ చేసుకోవచ్చు మనం. క్లిప్స్ ఉంటాయి గదా! అందరూ యూజ్ చేస్తారు. అవి మనకి చాలా యూజ్ అవుతాయి. శారీ అనేది ఇట్లా ప్లీట్స్ సెట్ చేసుకుంటున్నప్పుడు, ఐరనింగ్ చేసేటప్పుడు ఫోల్డ్స్ లేకుండా నీట్‌గా ఉంటది. అటు ఇటు జరగకుండా మనం క్లిప్స్ పెట్టి లాక్ చేయొచ్చు శారీని. సో, మనకప్పుడు ప్లీట్స్ అనేది మనకి ఎక్కడి వరకు అడ్జస్ట్ చేసుకోవాలి శారీని, ఎక్కడి వరకు జరుపుకోవాలి, ఎక్కడి వరకు చేసుకోవాలి అన్న అప్పుడు మనకి క్లిప్స్ అనేది యూజ్ అవుతాయి. ఇంకా మీకు శారీ ప్రీ ప్లీటింగ్ గురించి చాలా డీటెయిల్డ్‌గా కావాలంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో చాలా క్లియర్‌గా ఫుల్ వీడియో అనేది పెట్టడానికి ట్రై చేస్తాను. ఇంకా నా వీడియోస్ అనేది కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే ఎవరికన్నా కొంచెం అర్థమై ఉంటే ఎంతో కొంత యూజ్‌ఫుల్ అయ్యుంటే లైక్ చేసుకోండి, చేయండి. అండ్ ఇంకా